కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. ఈరోజు మనం విన్నట్టుగా దేవుడికి మనము హాని కావాలి. దేవుడికి మనం ఏమవ్వాలంట? హాని కావాలి. దేవుడు మెచ్చే, దేవునికి నచ్చే లక్షణాలు మనలో ఉండాలి. అర్థమైందా? ఎందుకనంటే ఈ భక్తి రెస్పాన్సిబిలిటీతో కూడిన భక్తి. మిగిలినవి కాదా అని వ్యూయర్స్ ప్రశ్నిస్తే దానికి నేను సమాధానం చెప్పాను. నేను నా దాని గురించి చెప్తున్నాను. ఇది నాకు తెలిసినంత వరకు జవాబు చెప్పవలసిన భక్తి. ఎవరికి చెప్పాలి అని అంటే జవాబు దేవుడికి జవాబు చెప్పాలి. అది బైబిల్ ఆధారంగా నేను చెప్తున్నాను. బైబిల్ ఆధారంగా రాసుకుందండి. జవాబు చెప్పాలి, లెక్క చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా లెక్క చెప్పవలసిన వ్యక్తులుగా ఉన్నారు. అర్థమైందండి? అయితే మనం వీళ్ళు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మన సంఘంలో రెస్పాండ్ దేవుడి కృపని. సిలబస్ ఉంది అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద సిలబస్ ఎగ్జామ్ ఉంది, అంతేనా? అట్ ద ఎండ్ ఆఫ్ ద సిలబస్ ఎగ్జామ్ ఉంది. అలా ఈ జీవితం మనకు దేవుడు జీవించమనిచ్చాడు. అందులో ఒక సిలబస్ ఇచ్చాడు. అదేమిటంటే దేవుని యొక్క నడవడిక, ధర్మశాస్త్రం. దేవుని యొక్క నడవడిక, ధర్మశాస్త్రం ఇచ్చాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ దేవుడు దీనిలో నుంచి నేను లెక్క పెడతాను. ఏ అధ్యాయంలో ఏ పేజీ ఉందో చెప్పి ఇది కాదు అడిగేది ఆయన. నేను ధర్మశాస్త్రాన్ని నీకు ఇచ్చాను, జీవితాన్ని జీవించమని ఇచ్చాను. దానిని ఉపయోగించుకొని నీ జీవితంలో అలాగే జీవించావా, దానికి వ్యతిరేకంగా జీవించావా? అంతే లెక్క, అంతే లెక్క. నేను ఇచ్చిన ధర్మశాస్త్రానికి అనుగుణంగా జీవించావా, వ్యతిరేకంగా జీవించావా? అంటే ఇక్కడ కూర్చున్న వారే కాదు, దీని మీద ఆధారపడిన వారే కాదు, దీని గురించి తెలియని మానవాళి అందరూ కూడా జీవితం ముగిసిన తరువాత దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉంది. ఏముందండి? దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉంది. దేవునికి లెక్క అప్పచెప్పడంలో ఒకే ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏమంటే మన ప్రవర్తన గురించి లెక్క అప్పచెప్పాల్సి ఉంది. దేనికోసం? దేనికోసం? మన ప్రవర్తన గురించి లెక్క అప్పచెప్పవలసి ఉంది. ప్రవర్తన ఎట్లా కనిపిస్తుంది? ఒక మనిషి ప్రవర్తన ఎట్లా కనిపిస్తుంది? మాటలోను, తన రిఫ్లెక్షన్, తన ప్రతిస్పందనలోను, తన చేతల్లోను, నడతల్లోనూ చూసి వాళ్ళ ప్రవర్తన గుడ్ ఆర్ బ్యాడ్ అని, మంచిదా చెడ్డదా నిర్ణయించేస్తున్నాం కదా. ఎందుకనంటే తన నడతలు, తన మాట, తన ప్రవర్తన ఎక్కడి నుంచి బయలుపడుతున్నాయంటే హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి రిఫ్లెక్ట్ అవుతుంది. అంతే కదా. ఒక సన్నివేశాన్ని చూసి ఒకరొకరా స్పందిస్తున్నారు, ఒకరొకరా స్పందిస్తున్నారు కదా. కాబట్టి వారి మాట తీరు, వారి నిర్ణయాలు, వారి ఆలోచనలు దేని నుంచి ఆధారపడి ఉన్నాయంటే మనసు నుంచి. అంటే మనిషి యొక్క హ్యూమన్ బిహేవియర్ అంతా కూడా దీని మీద ఆధారపడింది. మనస్సు యొక్క స్థితిగతులను బట్టి ఆధారపడింది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ముందు మనసుకు వైద్యం చేసి మనసు మారుస్తాడు. మనసు మారిస్తే మనిషి మారుతాడు. దేవుని స్తోత్రం కానీ. అయితే దీనిని బట్టి మన ప్రవర్తన బయటపడుతుంది. అందుకని యోబు దేవునితో అంటున్నాడు, అయ్యా అయ్యా నీకు నా గురించి అన్నీ తెలుసు కదా. ఏమంటున్నాడండి? విన్నోళ్ళందరూ చెప్పాలి, విన్నోళ్ళు అవసరం లేదు. నీవు నా గురించి అన్నీ తెలుసు కదా, నా అడుగు జాడలు నువ్వు లెక్క పడుతున్నావు కదా నాయనా అంటే నా ప్రవర్తన అంతా కూడా నీకు తెలుసు కదా అంటున్నాడు. ఈ మాటనే దావీదు 139 అన్నాడు. నేను కూర్చుంటుట నీకు తెలుసు, నేను నడుచుట నీకు తెలుసు, నేను మాట్లాడుట నీకు తెలుసు, నేను ఏ ఉద్దేశంతో మాట్లాడుతానో ఆ మాట నా నాలుగు రాకమునిపే నీకు తెలుసు. అబ్బా ఎలాగ తెలివి నీది, నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు. దేవుని స్తోత్రం. అక్కడ ఆయన చెప్పింది ప్రవర్తన కోసమే, ఇక్కడ ఈయన చెప్పేది కూడా ప్రవర్తన కోసమే.
యోబుకి దేవుడి గురించి రెండు విషయాలు కనిపెట్టాడు. రెండు విషయాలు కనిపెట్టాడు. ఈరోజు నీకు నాకు తెలియవలసింది కూడా దేవుడి గురించి రెండు విషయాలు తెలిస్తే దేవుడి దగ్గర కుదురుగా అంటే ఇంక అన్నీ సెట్ అయిపోతాయి అన్నమాట. ఇక మనసుతో సహా మొత్తం సెట్ అవ్వాలి. దేవుడి గురించి రెండు విషయాలు తెలియాలి. అందులో మొదటిది దేవుడు నీకు కాపరి. ఏంటది? ఇది బాగా తెలుసు, మాకు ఎప్పుడు తెలుసు అంటాం. దేవుడు మనకి కాపరి చేసే పని మొట్టమొదటి పోషణ, తర్వాత భద్రత. అవును కదా? అవునా కదా? చెప్పండి. ఈ రెండు దేవుడు ఇస్తాడు. నా దేవుడే నాకు పోషకుడు, నా దేవుడే నాకు రక్షకుడు, నా దేవుడు నాకు కాపరి అని అనుకోవాలి అందరూ. అది మొదటిది దేవుడి గురించి మీకు తెలుసు. దేవుడు ఎవరు? చెప్పండి అందరూ. ఈసారి కొంచెం మత్తుగా నిద్ర వస్తున్న చెప్తారు, మీరు మానేయండి. దేవుడు ఎవరు మనకి? అలవాటు అయితే చెప్తుంది. దేవుడు నాకు కాపరి. రెండవది ఏంటో తెలుసా? దేవుడు నాకు తీర్పరి. దేవుడు నాకెవరు? తీర్పరి. దేవుడు ఒకటి, నాకెవరు? కాపరి. రెండవది ఎవరు? తీర్పరి. కాపరిగా దేవుణ్ణి చూసినప్పుడు నిర్భయంగా ఆయన ఉన్నాడని ధైర్యంతో జీవించు. తీర్పరిగా దేవుణ్ణి చూసినప్పుడు ఆయన దగ్గర నీ ప్రవర్తన సరి చేసుకుని జాగ్రత్తగా జీవించు. సెట్ అయ్యాడా లేదా మనిషి? సెట్ అవుతాడా లేదా చెప్పండి. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకో. చెప్పండి. మనిషికి దేవుడు ఎవరు? రెండోది కాపరి, తీర్పరి. కాపరి అనే అంశాన్ని పట్టుకుని నువ్వు జాగ్రత్తగా ధైర్యంగా జీవించు. ఎలాంటి కష్టాలు వచ్చినా ఆయన చూసుకుంటు. రాత్రి అదే వాక్యం, ఎలాంటి కష్టాలు వచ్చినా దేవుడు కాపాడతాడని. కష్టాలు లేని వాళ్ళందరూ రావడం మానేశారని నేను సంతృప్తి పొంది ఇంకేం రాత్రి అంతా కష్టాల గురించి మాట్లాడాడు దేవుడు. అవును, ధైర్యంగా జీవించు. ఆయన తీర్పరి అని చెప్పి ఆయనకు భయపడుతూ భయభక్తులు నిలుపుతూ జీవించు. అంతే. దేవుని స్తోత్రం కదా. ఇప్పుడు యోబుకి ఆ రెండు విషయాలు బాగా అర్థమైనవి దేవుని గురించి. నాకు కాపరి, నాకు తీర్పరి దేవుడు. అందుకని దేవా నా అడుగు జాడలు 31వ అధ్యాయం 4వ వచనం చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం. ఆయన నా ప్రవర్తన నెరుగును కదా, ఆయన నా అడుగు జాడలన్నింటినీ లెక్కించును కదా. చాలా ఈ రెండు విషయాలు ఆయన తెలుసుకోనండి. ఏమండి? ఈ రెండు విషయాలు ఆయన తెలుసుకొని చాలా జాగ్రత్తగా జీవిస్తున్నాడు. అమ్మో నాకేమని తీర్పు తీరుస్తాడో దేవుడు, దేవుడు. నేను నా మాటను సరి చేసుకోవాలి, నా ప్రవర్తన సరి చేసుకోవాలి అని తెలుసా. ఈరోజు లోకంలో క్రైస్తవులందరికీ కూడా దేవుని భయం తక్కువగా ఉంది. దేవుని గురించిన జ్ఞానం ఎక్కువే. అంటే బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి, బైబిల్లో ఎన్ని వాక్యాలు ఉంటాయి, బైబిల్లో ఎవరెవరు బైబిల్ గ్రంథాన్ని రాశారు, ఎన్ని చాప్టర్లు ఉంటాయి, ఏ వాక్యం ఎక్కడ ఉంటుంది అన్నవి బాగా తెలుసు. కానీ దేవుని మనసుని ఎరగాలి. దేవుని స్తోత్రం. మనిషి పరిచయం ఉంటే మనం ఎక్కువ స్నేహం చేయలేము. ఆ మనిషి యొక్క అభిరుచిని తెలిస్తే ఎక్కువగా స్నేహం చేయలేము. అలా దేవుని యొక్క మనసును తెలుసుకోవాలి మనం. ఇప్పుడు యోబు దేవుని మనసును కనిపెట్టాడు. ఏమనంటే, అయ్యా నువ్వు ప్రవర్తనను జాగ్రత్తగా చూసే దేవుడకు, అడుగు జాడలు లెక్కించే దేవుడకు, నేను వీటి గురించి నీకు జవాబు చెప్పాల్సి ఉంది. నువ్వు తీర్పరివి కదా, నీకు జవాబు చెప్పాల్సి ఉంది. కాబట్టి నేను భూమి మీద జీవించినంత కాలము నేను నా జీవితాన్ని జాగ్రత్తగా నడుపుకుంటానయ్యా. వింటున్నారండి? భూమి మీద జీవించినంత కాలము నేను నా జీవితాన్ని జాగ్రత్తగా నడుపుకుంటానయ్యా. రేపొద్దున నువ్వు సింహాసనం మీద కూర్చున్నప్పుడు నీ దగ్గరికి రాజులాగా తలెత్తుగా వస్తానయ్యా అన్నది. ఎలా వస్తాడండి? ఆ మాట అంటున్నాడు తెలిసిన 18వ వచనం చదువు. 18 కాదు, 37వ వచనం చదువు. 37వ వచనం చదువు. నా అడుగుల లెక్క ఆయనకి తెలియజేస్తాను.
వరల్డ్ కప్ గెలిస్తే జమీమాకి అంత చప్పట్లు కొట్టారు కదా. యోబు తన భక్తి జీవితాన్ని అంత చక్కగా చాటుకున్నాడు, ఆయన చప్పట్లు కొట్టారు. యోబు లాగా తన ప్రవర్తన విషయంలో, తాను లెక్క చెప్పే విషయంలో నీ దగ్గర ధైర్యంగా నిలబడతాను అన్న మానవుని బైబిల్లో చూడలేదు. ఎవరూ తన ప్రవర్తన గురించి ఇంత షూరిటీ, రాజులాగా వస్తాను. సరే, ఇంత ధైర్యం ఆయనకి ఎలా వచ్చింది? ఎంతటి ధైర్యం ఆయనకి ఎలా వచ్చింది తెలుసా? మీలాగా నాలాగా ధర్మశాస్త్రం ఆయన చేతులు లేదు, ఉందా? నేను ఒకటి ఆలోచించి పరిశుద్ధాత్మని అడిగినా, దీనికి ఎంత భక్తి ఎలా వచ్చింది అని. ఎంత భక్తి ఎలా వచ్చింది అది? దేవుడు చెప్తున్నాడు, కేవలం నా మీద ప్రేమ నీవేమో నీకు 66 పుస్తకాలు, 66 పుస్తకాలు చెప్పడానికి 66 ఛానల్స్, అవునా? యూట్యూబ్ ఛానల్ లేవా? 66 వర్తమానాలు ఉన్నాయి. దానికి తోడు పాస్టర్ ఆయన పెట్టే 66 ప్రార్థనలు, ఇన్ని చేసినా కూడా మనకు ఆయన మీద ఇంటెన్షన్ కలగడం లేదు. అంటే ఇవన్నీ ఫెయిల్యూర్స్ అయిపోతున్నాయి. వాక్యం ఫెయిల్యూర్ అయిపోతుంది నీ దగ్గర, దేవుని భయం లేనోడి దగ్గర వాక్యం ఫెయిల్యూర్ అయిపోతుంది, వర్తమానాలు ఫెయిల్యూర్ అయిపోతున్నాయి, ఛానల్స్ ఫెయిల్యూర్ అయిపోతున్నాయి, అన్ని ఫెయిల్యూర్ అయిపోతున్నాయి. ఆఖరికి దేవుడు నీకు చేసిన మేలు కూడా ఫెయిల్యూర్ అయిపోతున్నాయి. సరే, దేవుడు మేలు ఎందుకు చేస్తాడు తెలిసినా? ఆ మేలు గుర్తించి ఆయన పాదాల దగ్గర ఉంటామని. మేలు నీ దగ్గర ఉంటుంది, నువ్వు నీ దగ్గర ఉంటావు, ఎవరు దేవుడి దగ్గర రావట్లా. అర్థమవుతుంది? మేలు ఎందుకు చేస్తాడంటే దేవుడు ఆయన పాదాల దగ్గర ఉండి క్రమశిక్షణలో ఉంటామని. ఈ మేలు నిన్ను పరలోకం దాకా భక్తి జీవితంలో నడిపించేస్తుందని దేవుని స్తోత్రం కదా. అంతే, మనం ఒక మేలు అందేసుకుంటున్నాం, ప్యాకేజీ 3 వేసేస్తున్నాం, ఇంకా ఆయన దగ్గర కనిపించట్లేదు. మళ్ళీ ఏదైనా అవసరం వస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ ఆయనకి ఏదో నచ్చ చెప్తున్నాం, ఆయన ఏమో ఇలాగే కరిగిపోతాడు, అలాగే మేలు చేసేస్తున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ప్యాకేజ్ సెట్ చేస్తున్నాం. అంతే. ఇప్పుడు యోబు, అయినా నీ దగ్గర బాగా లెక్క చెప్తాను నేను, నా అడుగుజాడలన్నిటికీ నేను లెక్క అప్పచెప్పడానికి జాగ్రత్తగా సిస్టమేటిక్గా ఉన్నాడండి ఆయన. రాజులాగా నీ దగ్గరికి వస్తున్నాయి, రాజులాగా నీ దగ్గరికి వస్తాను అని ఎందుకు చెప్తున్నాడు తెలుసా? యోబు దగ్గర ఏ ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ దేవుని నీతిని గురించి, దేవుని యథార్థమైన ప్రవర్తన తెలుసుకుని అతనే బోధ చేసుకున్నాడు. ఎవరండి? యోబుకి. ఈవేళ 66 పుస్తకాలు, 66 ఛానల్స్, ఏమిటి 66 ప్రార్థనలు, ఒక మాస్టర్ దగ్గర పనికి రావట్లేదు కదా. కానీ యోబు దగ్గర ఇవన్నీ లేని సమయంలో, యోబే కాదు, ఈ బైబిల్లో ఉన్న చాలా మంది భక్తులు, దేవుని చేత నీతిమంతులని సాక్ష్యం పొందిన అనేక మంది భక్తులు, వారి చేతిలో ఇవేమీ లేకుండా గానే వారిని వారు టీచ్ చేసుకున్నారు, వారిని వారు సెల్ఫ్ డిసిప్లిన్లో పెట్టుకున్నారండి, స్వీయ క్రమశిక్షణలో పెట్టుకున్నారు. నేను స్తోత్రం కలిగి. యోబు పెట్టుకున్న క్రమశిక్షణ చూస్తే మనందరికీ కళ్ళు పచ్చగవ్వాలి. యోబు ఎలాంటి క్రమశిక్షణ పెట్టుకున్నాడు తెలుసా? అయ్యా, నీ దగ్గర నేను సరిగా నడవకపోతే, అయ్యా నువ్వు చెప్పిన మాట నేను వినకపోతే నేను చచ్చిపోదుగా. మనం ఇతరులు శపించమంటే ఈజీగా శపిస్తాం కదా, మనం శపించుకుంటాం. యోబు శపించుకుంటున్నాడండి. చదువుతారా? చదవండి. 5వ వచనం. అబద్ధికుడనై, వినాలి, జాగ్రత్తగా వినాలి. అబద్ధికుడనై నేను తిరిగితే, అంతే కదా, సింపుల్గా మీరు వాక్యం చదవండి, నేను సింపుల్గా చేస్తాను. మోసానికై నేను పరిగెడితే, నా కాలు త్వరపడితే, నేను యథార్థుడనై త్రోవ విడవకుండానట్లు, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు నన్ను న్యాయమైన దాసులో పెట్టును గాక అన్నట్లేదు. అయ్యా, నేనేమన్నా తప్పు చేస్తే నీ త్రాసులో నన్ను పెట్టు, నాకు తీర్పు తీర్చు,
మనమేమని ప్రార్థన చేస్తున్నాం తెలుసా? అయ్యా నన్ను నీ తీర్పు నుంచి తప్పించయ్యా, నేను లెక్క చెప్పలేను అంటున్నాను. ఎప్పుడైనా ప్రార్థన చేస్తారో నన్ను తీర్పు నుంచి తప్పించాలి, ఎందుకంటే దేవుడు తీర్పులో తప్పిస్తాడని వాగ్దానం చేశారు కదా. ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఇంకా పేజీని పట్టుకొని ఇంకంతే మనం చింపేస్తాం. ఏమనంటే అయ్యా తీర్పులో తప్పించు, అయ్యా తీర్పులో తప్పించు, అయ్యా తీర్పులో తప్పించు అంటే ఈయనేమంటాడు తెలుసా? తీర్పు దగ్గరికి రాజుగా ఆ సమస్యలు చూసుకోవాలి. ఇది ఎట్లా వచ్చింది తెలిసిన, మన పిల్లలకి మనం భయం చెప్తున్నప్పుడు వాడు నిజాయితీగా జీవిస్తున్నాడు అనుకో, వాడు అంటాడు ఈసారి నుంచి ఇలాంటి తప్పు జరిగితే నన్ను అడుగమ్మా అంటాడు. చెప్తాడు, బుద్ధి మార్చుకున్నాడు, అంత సెట్ అయిపోయాడు అంటాడు. ఈసారి నుంచి ఇలా జరిగితే నన్ను అడగమ్మా, ఈసారి నుంచి ఇలా జరిగితే ఏం చేయను అంటామా? అవునా? మనం ఏ తప్పు చేయనట్టు మనం ఏమంటాం తెలుసు, పిల్లల దగ్గర మనకు ఉన్న పోజ్ ఎంతంత కాదండి. అదేందా నిజంగా అట్లా ఇది ఇస్తాం. నేనేమంటున్నానంటే పిల్లల్ని గద్దించకండి, పిల్లల్ని ప్రేమిస్తే చెప్పండి, పిల్లల్ని ప్రేమిస్తే చెప్పండి. పిల్లలు శిక్షకు అర్హులు కాదు, శిక్షించమని కాదు. ఆ శిక్ష ఎట్లా ఉండాలంటే మన మాటతో కనిపించుకుంటూ ఉండాలి. అర్థమైంది? మీరు ఎవరింటికన్నా వెళ్తే మగవాళ్ళకి కూడా ఉంటుంది బుద్ధి, ఆడవాళ్ళ గురించి అంటున్నానని మీరు కొమ్ములేకండి, ముందే చెప్పేస్తాను. ఈ చైన్ ఎక్కడ చేయించుకుంటారు, ఈ చీర ఎక్కడ కొన్నారు, ఇది ఎన్ని తులాలు పడింది, ఇదొక వెర్షన్. ఇంకో వెర్షన్ ఎలా ఉంటుంది తెలుసా? ఏం మెడలో ఏం లేవు, ఒక్కటి కూడా చేయించలేదా, అయ్యో అయ్యో ఇలా ఉంటుంది కొంతమంది వెర్షన్. అదేంటండి, మా అమ్మ ఎవరింటికైనా మమ్మల్ని తీసుకెళ్ళిందంటే ఒక చెయ్యలో చేతిలో పెట్టుకుంది కదా పిల్లలు, వాళ్ళు అటు ఇటు పరిగెడుతుంటే ఇక్కడ స్విచ్ నొక్కింది అనమాట. ఇక్కడ పెద్దవాళ్ళని అందరినీ పట్టుకోవడం కావద్దు కదా, మేము ముగ్గురం కదా సైన్యం. మమ్మల్ని అయితే కొంచెం ఒక అడుగు ఫార్వర్డ్ ఆవిడకంటే ముందే వేస్తున్నా, లేకపోతే అవతల వాళ్ళతో ఏమైనా ఎక్కువ మాట్లాడినా అంతే అన్నదంతే అంతే. ఇప్పుడు మనకు అనిపిస్తుంది అంతే, తీక్షణంగా చూసేదంతే. ఆ తీక్షణతలో నీ సంగతి తర్వాత ఉంది అని అర్థం. అదేంటండి, నీ సంగతి తర్వాత ఉంది అని అర్థం. అదేంటండి, ఇంకో సిగ్నల్ ఇచ్చేదండి అనిదంతే. ఈ పన్నులా వినిపించి అనేది అంటే ఇంటికి వెళ్ళాక అన్నీ ఇరిగిపోతాయి అని అర్థం. కరెక్ట్గా సిగ్నల్ అదే నేను గుర్తుపెట్టుకున్నాను, అలాగే జరిగింది. ఇంటికి వెళ్ళాక అర్థమవుతుందా? ఇలాగే పెంచాలి పిల్లలు అంతే. అలా సిగ్నల్ ఇవ్వాలి. రెండో దశ మా అమ్మగారు పాటించడం, ఇంటికి వెళ్ళాక ఇరిగిపోయేది అంతే, ఎరగొట్టేసేది శుభ్రంగా. ఎన్ని దెబ్బలు తినాలి, నేను దెబ్బలు తిన్నాను అంటే మీరు అంత బుద్ధిమంతులు అన్నమాట, మాకు తెలిసిపోయిందని అనుకుంటాను. అదేంటంటే చిన్న కారణానికి కూడా చాలా క్రమశిక్షణ. అలా దేవుని దగ్గర మనం ఎట్లా ఉండాలంటే చాలా క్రమశిక్షణ ఉండాలి. అందుకని ఏదైనా తప్పు చేసినప్పుడు ఈసారి అంటే ఈసారి ఏం చేయమంటావు, ఈసారి ఏమైనా చేస్తే ఏం చేయమంటావు అని అడుగుతుంటాం మనం. అప్పుడు పిల్లలు అంటారు ఈసారి అయితే కుట్టమ్మ, ఈసారి అయితే కుట్టమ్మ అంటారు కదా. అలాగా యోగు తనను తాను అప్పగించుకుంటాడు. ఏమంటే నేను అబద్ధములు అలానే తిరిగి నేనుగా, నా కాలు త్వరపడి దేనికైనా తిరిగి నేనుగా, అయ్యా నీ చేతిలో తాసుంది కదా, తుయ్యి నన్ను తుయ్యి అన్నది. ఇంకోటి చూడండి, నేను త్రోవ విడిచి అనగా నీ మార్గములు విడిచి నడిచిన యెడల నా మనస్సు నా కన్ను చెప్పినట్టు నడిచికెళ్ళిపోతాయి కనుక. ఈరోజు చాలా మంది జీవితాలు డైనమాలో ఎందుకు పడిపోయింది తెలుసా? కన్ను ఇటు చూస్తుంది అనుకోండి, ఇటు నచ్చింది అనుకోండి, ఇటు వెళ్ళిపోతున్నారు. కన్ను ఇటు చూస్తుంది అనుకోండి, ఇటు నచ్చింది అనుకోండి, ఇటు వెళ్ళిపోతున్నారు. కన్ను ఇటు చూస్తుంది అనుకోండి, ఇటు నచ్చింది అనుకోండి, ఇటు వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత 3 సంగతులు తగులుకుంటున్నాయి. ఇప్పుడు ఎలా సాగాలో, ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదు మనిషికి. అక్కడ అప్పైపోతున్నాడు, అది చూసి అదుకునేస్తున్నాడు. ఎక్కడ అప్పైపోతాడు, ఇది చూసి ఇదుకునేస్తున్నాడు. ఎక్కడ అప్పైపోతాడు, ఇది చూసి ఇదుకునేస్తున్నాడు. స్తోమం సరిపోవట్లేదు. కన్ను చూసింది అనుసరించకూడదు. ఆడవాళ్ళకు ఉంటుంది బుద్ధి, మగవాళ్ళకు కూడా ఉంటుంది బుద్ధి. కన్ను చూసిందని నాకు కావాలి పట్టుకుని కూర్చొని దేవుడు ఇచ్చేదాకా వెయిట్ చేయాలి. దేవుడికి నీకు ఆ వస్తువు అవసరం అని తెలిస్తే దేవుడు ఇస్తాడు. అందుకని యోగు ఏమంటున్నాడంటే నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన యెడల మాలిన్యం ఏమైనా నా చేతులకు తగిలిన యెడల నేను ఎత్తిన దాన్ని వేరొకరు భుజించుకుంటా.
ఏంటండి? నా సంపాదన ఇవన్నీ ఆశీర్వాదాలు శాపాలా? ఆశీర్వాదాలు శాపాలా? ఎవరెవరిని శపించుకుంటున్నారు? తనకు తానే. సెల్ఫ్ టీచింగ్, సెల్ఫ్ డిసిప్లిన్, తనకు తానే. అంటే నీ భక్తి జీవితంలో నువ్వు డిసిప్లిన్ ఎలా నేర్చుకో తెలుసా? దేవుని ముందుకెళ్ళి, దేవా ఇది నుంచి నేను ఇలా ఉంటాను అలా లేకపోతే నన్ను అడిగేయా అనే స్థితిలో ఉంటాను. దేవుని స్తోత్రం. అమ్మ నేను ఇంటి నుంచి ఇలా ఉంటాను, ఇలా మాట్లాడి ఇలా చేయి, అలా ఉంటాను అనే స్థితిలో తనను తాను అప్పగించుకోవాలి. ఇదే మనకు మనముగా కానుకోవడం అంటే. దేవుని స్తోత్రం. ఇందాక దేవుడు ఏం మాట్లాడాడు? మనముగా ఏమవ్వాలి? కానుకోవాలి. మనముగా దేవునికి కానుకోవడం అంటే అదేనండి. యోబు తానుగా కానుకయ్యాడంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చూడండి 10వ వచనం, 6వ వచనం నేను చదువుతున్నాను. నా హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల. అదేనండి, ఇది మగవాళ్ళకి ఒకరికి అనుకున్నారు కనుక దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా మంది పురుషులతో సంభాషించినట్టుగానే ఉంటుంది. అంత మాత్రాన అవి ఆడవాళ్ళకి కాదు అని ఆడవాళ్ళకి ప్రత్యేకమైన చాప్టర్ ఏం లేదు. మానవుడు నేర్చుకోవాల్సిందే. ఇక్కడ పురుషుడు అంటే మానవుడు అంతే. దట్స్ ఇట్. ఏమండి? మనస్సును మోహిస్తే చాలు. దాన్ని యేసుక్రీస్తు క్లియర్గా చెప్పాడు. నువ్వు ఆడవాళ్ళు మగవాళ్ళతో పాపం చేయక్కర్లేదు, మగవాళ్ళు ఆడవాళ్ళతో పాపం చేయక్కర్లేదు. కొంచెం మోహం చూస్తే చాలు, పాపానికి కమిట్ అయినట్టుగా చెప్పాడు. ఆయన వివరించాడు. ఈయన సింపుల్గా చెప్తాడు. హృదయమున వేరొకరిని మోహించిన పరస్త్రీ అంటే ఎవరయ్యారు? మనకి ఇవ్వబడిన సొంత స్త్రీ, మనకి ఇవ్వబడిన సొంత పురుషుడు కాక అదే మోహించిన ఎడలా, నా పొరుగు వారి ద్వారమున నేను వచ్చి ఉన్న ఎడలా. చాలు. ఇది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. నీ పొరుగు వారిది ఏది ఆశించకూడదు అనే ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. అవునా కదా? చెప్పండి. అవును. మానవుడు అడుగుతాడు అనమాట. అప్పుడు పొరుగు వారిది అంటే ఏంటి? క్లారిటీ అంటాడు దేవుడు. అప్పుడు ఆ క్లారిటీలు అడుగుతాడు. ఈయన లేచి వచ్చి జ్ఞానం ఎక్కువ మనిషికి అని చెప్పి ఆయన కింద రాశాడు. నువ్వు పొరుగు వారి వస్తువునైనా, నువ్వు పొరుగు వారి జంతువునైనా, పొరుగు వారి భార్యనైనా రాశాడు. అదే అదేనండి. దేన్ని? పొరుగు దానిని, పొరుగు వాణిని, పొరుగు వారి వస్తువుతో సహా ఆశించకూడదు. అలాగే గుమ్మం దగ్గర మనం కొంచెం ఉండకూడదు. వాళ్ళ వస్తువులు దోచుకోవడానికి, వాళ్ళ మనుషులను దోచుకోవడానికి. అర్థమైందండి? అలా చేస్తే నా భార్య వేరొకరు తిరగవేసింది కాక అంటే అర్థం ఏంటి? ఆడవాళ్ళు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి పాచుకొని ఎప్పుడు చేస్తారు చెప్పాలి. మగదిక్కు లేనప్పుడే కదా. అంటే ఇండైరెక్ట్గా ఆయన ఏమన్నాడు తెలుసా? నేను భూమి మీద ఉండకుందురుగా. ఎంత కష్టమైన పాపం చెప్పుకున్నాడు చూడండి. అంటే ఆధ్యాత్మిక జీవితానికి హృదయం బాగుండేలాగా, కన్ను బాగుండేలాగా, దృష్టి బాగుండేలాగా. అర్థమవుతుందండి? ఇంటిలో వైవాహిక జీవితం, వైవాహిక బంధం బాగుండేలాగా ఆయన ఏమంటాడంటే, అయ్యా నా బంధం పాడవకుండా నీ ఎదురుగా కాపాడుకుంటాను. నేను లేనిపోని సంబంధాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టను. నా కన్ను ఒకవేళ అలా మోహిస్తే, ఒకవేళ అలా కానీ జరిగితే నన్ను చంపే. ఎప్పుడంటే మన ఆవిడ ఇంకో దగ్గరికి వెళ్ళి పనిచేస్తే, ఎప్పుడు మన ఇంటి వాళ్ళు కూలి వాళ్ళు దిక్కుమాలి వాళ్ళు అవుతారండి. యోబు అంత కఠినమైన రూల్స్ పెట్టుకున్నాడండి. రూల్స్ ఎవరు పెట్టుకున్నారు? తనకు తానే రూల్స్ పెట్టుకుంటాడండి. అర్థమైందండి? ఇంకా చూడండి చదవండి. చూడండి. చాలు. ఇప్పుడు 16వ వచనాన్ని నేను చదువుతున్నాను వినండి. 16వ వచనాన్ని నేను చదువుతున్నాను వినండి. 13వ వచనాన్ని చదువుతున్నాను వినండి. నా పనివాడైనను, నా పనికత్తి అయినను, అంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు ఎవరైనా నాతో ఒకవేళ వ్యాజ్యం ఆడితే, అంటే వారికి కావలసినవి అడిగితే అని అర్థం. వ్యాజ్యము అంటే అర్థం ఏంటంటే హక్కు అని అర్థం. ఇక్కడ వ్యాజ్యం అంటే ఏంటి? హక్కు. నాకు ఎంత ఇస్తానన్నావో అంత ఇవ్వాలి కదండి అడుగుతాడు పనివాడు. వ్యాజ్యం ఆడని ఎడల, నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యం చేసిన ఎడల. చూసావా? అంటే నేను వారి మాటలు పట్టించుకోకపోతే, వారి కష్టాన్ని వాడుకొని వారి మాటలు పట్టించుకోకపోతే. 16వ వచనం,
పేదలు ఇచ్చేయించిన దానిని నేను బెగబట్టిన ఎడల, విధవరాలు కన్నులు క్షీణింప చేసిన అంటే అర్థం ఏంటండి? వాళ్ళకి ఏదైనా సాయం చేస్తామని అంటున్నాము, వాళ్ళు అలా ఎదురు చూస్తా ఉంటారనమాట. మనమేమో అది మన అమ్మమ్మలు నాన్నమ్మలు అవనివ్వండి, మనకు తెలిసిన ముసలి వారే అవనివ్వండి, మన సంఘంలో వారే అవనివ్వండి, అమ్మ నీకు పలానా సాయం చేస్తామని అన్నాం, ఇంకా ఆవిడ ఎదురు చూస్తా కళ్ళు క్షీణించిపోయేలా ఉంటుంది అనమాట. విధవరాని కళ్ళు క్షీణింపజేసిన ఎడల, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నంలో కొంచెం తిననీయని ఎడల. అంటే తల్లిదండ్రులు లేని వారికి నేను దానం చేయకపోతే, నేను ఒంటరిగా భోజనం చేస్తే, ఒంటరిగా భోజనం చేయడం అంటే ఒక్కడే అని కాదండి, వాళ్ళ కుటుంబం మాత్రమే అని అర్థం. తెలుస్తుంది అంటే ఇప్పుడు చెప్పండి, మన సంపాదనలో దేవునికి పదవులతో ఎలా ఇవ్వాలి, అందులో నుంచి పేదలకు కొంచెం సహాయం చేయాలి. ఈ మాత్రం ఆధారం లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇవన్నీ చెబుతూ ఏమంటారు తెలిసిన 21వ వచనం చూడండి. 20వ వచనం చూడండి. గుమ్మములో నాకు సహాయం దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయం చేసిన ఎడల నా భుజశల్యము నా గూటి నుండి విడిపోవును కాదు. భుజశల్యం అంటే శల్యం అంటే ఎముక, నా భుజం ఎముక ఈ గూట్లో నుంచి గూడి పడిపోవును కాదు. అంటే అలాంటి చెయ్యి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇతరులకు సహాయపడింది, ఇతరుల మీద జాలి చూపించింది. ఏమండి, ఒంటరిగా మన కోసం మనమే బ్రతికే బ్రతుకు, అలాంటి బ్రతుకు, అలాంటి చెయ్య ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి ఇవన్నీ నీ లక్షణాలు. ఎవరి లక్షణాలు? దేవుని లక్షణాలు. నీ లక్షణాలు ఇవి. నీ లక్షణాలు నేను పాటించకపోతే, నీ మనసుకు తగినట్టుగా నేను జీవించకపోతే, నా చెయ్యి నా వీటి నుండి వెనుకలోకి విరిగిపోవును కాక. అట్లా ఎవరు చెప్పుకున్నాడు చూసినామండి. 22వ వచనం మొదటి వచనం చదవండి. చాలు ఏమంటున్నాడు? 30వ వచనం మొదటి వచనం చదవండి. చాలు నేను అలా చేయలేదు. చెయ్యకుండా ఉండటం కోసం చాలా డిసిప్లినరీ యాక్షన్స్ అతనే పెట్టుకున్నాడు. ఎంతో గొప్ప సంగతి చూడండి. ఈరోజు వాక్యం సేవకుడు చెప్పి లేదా వాక్యం బైబిల్లో చదివి ఆ వాక్య ప్రకారం మనం జీవించలేకపోతున్నాం. దేవుడు ఇది నాతో మాట్లాడాలని గ్రహించలేకపోతున్నాం. కానీ యోబు, అతనికి ఏ ధర్మశాస్త్రం తెలియదు, ఏమీ తెలియదు, కానీ దేవుడి యొక్క మనసును అర్థం చేసుకుని దేవుడు ఎలాంటి వాడు గుర్తించిన వాడే తన ప్రవర్తనను తాను సరి చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మనం యోబు గురించి వింటలేదు. యోబు యొక్క ప్రవర్తన మన ప్రవర్తన ఇనుమడింపు చేసుకోవడానికి మనం ఆలోచిస్తున్నాం. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, యోబులాగా ప్రవర్తన నువ్వు ఇనుమడింపు చేసుకో. అంటే ఇతరులను చూసి మోహించకు, ఆధ్యాత్మిక విషయంలో, వ్యవహారిక కుటుంబ వ్యవహారాల విషయంలో బోధ చేస్తున్నాడు. రెండోది, ఎవరిని మోసం చేయకు, ఎవరితో అబద్ధం ఆడకు, ఎవరిని మోసం చేయకు. అర్థమవుతుంది. ఎవరైనా పేదవారు కనిపిస్తే కొంచెం దానం చెయ్యు. ఇదిగో నీ భోజనం ఒక్కడే తినడం కాదు, ఎవరికైనా ఒక్క పూటైనా పెట్టు. ఇదిగో తండ్రి లేని వారు కనిపిస్తే సహాయం చెయ్యు, విధవరాలు కనిపిస్తే సహాయం చెయ్యు, వృద్ధురాలు కనిపిస్తే సహాయం చెయ్యు, తండ్రి లేని పిల్లలు కనిపిస్తే సహాయం చెయ్యు. అలా చేయకపోతే నీ బ్రతుకు కాదు అని దేవుడు రెండైనా మనం చెప్తున్నాడు. యోబు ఇవన్నీ దేవుడి యొక్క ఉద్దేశాలని చెప్పి, దేవుడి యొక్క ఆజ్ఞలని చెప్పి, వాటన్నిటిని నేను అనుసరించకపోతే నా కుటుంబం ఇలా ఉంది కాక, నేను ఇలా ఉంది కాక, నా పరిస్థితి ఇలా ఉంది కాక, నా శరీరం ఇలా ఉంది కాక అని చెప్పి ఆయన తనకు తాను క్రమశిక్షణ విధించుకుంటున్నాడండి. దేవుని స్తోత్రం. తనకు తాను క్రమశిక్షణ విధించుకుంటున్నాడు. ఎంత గొప్ప సంగతి చూడండి. ఈరోజు మనం పట్టుదలగా వాక్యం చదవలేకపోతున్నాం. ఒకసారి నేను కూడా అడిగాను, ఆయన ఇక్కడి నుంచి ఇంతకాలం నుంచి ఇంతకాలం బయట పూర్తి చేశాను, లేకపోతే నీ ఇష్టం, ఏదో నువ్వే పనిష్మెంట్ ఇస్తా పనిష్మెంట్ ఒప్పుకుంటానని అనుకుని గబువా పడతా వేస్తా, దాని మీద పడిపోతా, నిద్రపోతా, దాని మీద పడిపోతాను చాలాసార్లు. మా పిల్లలు ఎన్నిసార్లు లేపారు, ఒకటైపోతుంటే, రెండైపోతుంటే, మూడైపోతుంటే టైం లేకపోతే దాని మీద పడిపోతాను. ఎన్నిసార్లు లేపారు, నేను చాలా ఇంపార్టెంట్ అవుతున్నాయి. అదేనండి, ఎన్నోసార్లు నడ ఇలా తిప్పుకొని పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దేవుడి భయం, ఇక్కడి నుంచి నువ్వు పూర్తి చేసేస్తానన్నాను, అంతే చేసేయాలి. మనకు మనమే సెల్ఫ్ డిసిప్లిన్ పెట్టుకుంటే మనకు ఎవరంటే వచ్చి ఇలా ఉండి అలా ఉండాలని చెప్పగలిగేది.
ఒకవేళ దేవుడు రేపొద్దున లెక్కడిగితే? అందుకని అంటున్నాడు, నేను నా జీవితంలో అన్నీ సక్రమంగా చేయాలని నా సెల్ఫ్ డిసిప్లిన్ నేను పెట్టుకున్నాను. దేవుడు నన్ను అవసరమైతే తాసులు తొయ్యి ప్రభువా నేను లెక్కుతానని అనుకున్నాను. ఆ ధైర్యం నాకుంది. అందుకని నా అడుగుజాడల లెక్కలన్నీ ఆయనకి చెప్తాను. నేను రాజు గారి ఆయన దగ్గరికి వెళ్తాను. ఈరోజు రేపొద్దున ఈ రోజు అక్కడ వచ్చేసిందంటే ఏమైపోతామో అని బయలుదేరా మనకి ఉందా లేదా చెప్పండి? ఈరోజు రాకడ వచ్చేస్తే నువ్వు ఎత్తపడతావా అని అంటే ఎవరు ఎత్తపడతారో చేయొద్దంటే ఎవరు ఎత్త మన నీతి సరిపోద్దా అంటే మన నీకు సమానం లేదు. అని యోబు అంటున్నాడు, అయ్యా నువ్వు తాసులో చూసి నీకు లెక్క చేసి అక్కడి నుంచి ఉంటుంది చూడండి 23. దేవుని మహత్యం ఎదుట నేను నిలవజాలననియు ఆయన నన్ను నిర్మూలం చేయననియు నాకు భయం ఉంది. అందుకనే నేను నన్ను నేను ఇలా కన్స్ట్రక్షన్ పెట్టుకుంటున్నాను. ఎలాగట? దేవుని మహత్యం ఎదుట మనుషులు పనిచేయరు, కానీ మనం దేవునికి తెలివితేటలు తిరిగి నేర్పాలని అనుకుంటూ ఉంటాం. దేవుని మహత్యం ఎదుట మన వాదనలు పనిచేయవు. దేవుని సింహాసనం ఎదుట మన కారణాలు పనిచేయవు. నేను అంటుంటా, ఇవాళ నువ్వు ఎందుకు సరైన రీతిలో భక్తి చేయలేకపోతున్నావు అంటే నీ దగ్గర 1,00,000 కారణాలు ఉన్నాయి. తీరా దేవుని ముందుకు వెళితే అడిగేది మాట్లాడేది ఏం లేదు. అక్కడ వాక్యం ఒకటే నిలిచింది అంతే. నువ్వు నీ విశ్రాంతి దినం క్రమం తప్పక పాటించి ఆయన ఆజ్ఞలు పాటించవా లేదా? ఇఫ్ యూ సే నో దెర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్. వెళ్ళిపోవడం అర్థమవుతుందండి. కాబట్టి యోబు అంటున్నాడు, నేను రాజు వలె వచ్చి నీకు లెక్కలన్నీ అప్పచెప్తాను. దేవుని స్తోత్రం కదా. అందుకే కదా యోబు గురించి దేవుడు ఏమంటున్నాడు? యోబు గురించి దేవుడు ఏం సాక్షి ఇస్తున్నాడండి? యోబు ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతివంతుడు, దేవుని యందు భయభక్తులు కలవాడు, భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు సాతాను. యోబు చిన్నవాడు అనుకుంటున్నావు కావాలా అని చెప్పి యోబు సాతానుతో సాక్ష్యం చెప్పింది. సాతానుతో సాక్ష్యం చెప్పింది యోబు గురించి దేవుడు. ఎవరితో చెప్పానైనా? సాతానుతో చెప్పుడు. దేవుడు ఒక మానవుడి గురించి సాక్ష్యం చెప్పాడంటే ఆయన నడవడికి ఎలా ఉండాలో ఆలోచించండి. ఇంక యోబు దగ్గర నుంచి వచ్చేద్దాం, ఒక మాట చూసి వచ్చేద్దాం చూడండి. 25వ వచనం, నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడల. 24వ వచనం, సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడల నా ఆస్తి నీవే బంగారంతో చెప్పిన ఎడల. మన ఇంట్లో ఉన్న వస్తువులు మనకు ఆధారం అని అనుకోకూడదు. మన ఆస్తిపాస్తులు, మన బిల్డింగ్లు మనకు ఆధారం అని అనుకోకూడదు. ఇవి ఆధారం అనుకోవడం వలననే ఆశీర్వదించిన తర్వాత చాలా మంది వెర్షన్ మారిపోతుంటది. ఆశీర్వాదానికి ముందు వాళ్ళు బాగుంటారు, దేవుని దగ్గర శ్రద్ధగా ఉంటారు. ఆశీర్వాదం తర్వాత వారి వెర్షన్ మారిపోవడానికి కారణం ఏంటంటే మనసుకు ధీమా వచ్చేస్తుంది, ఇవన్నీ ఉన్నాయనే ధీమా. ఆ ధీమా పడకూడదు. ఆశీర్వాదమే నీ జీవితంలో ఆటంకము కంటకము కాకూడదని ఒకసారి దేవుడు వర్తమానం చెప్పాడు. మీకు గుర్తుందా? మీకు ఆశీర్వాదం ఏం కాకూడదు? ఆటంకం కాకూడదు, కంటకం కాకూడదు. అంటే అదే ముళ్ళు కాకూడదు. నా ఆస్తి గొప్పదని కానీ నా బంగారం నీవే నాకు ఆశ్రయమని నా బంగారంతో నేను చెప్పిన ఎడలా. చూడండి, సూర్యుడు 26 సూర్యుడు ప్రకాశించినప్పుడే కానీ చంద్రుడు మిక్కిలి కాంతిగా నడుచుచుండగా అతన్నే కానీ చూసి రహస్యంగా నా హృదయం ప్రేరేపింపబడి వాళ్ళని చూసి ముద్దు పెట్టుకునే ఎడల నా దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతాను. అదేనండి, ఈరోజు మనం దేవుని దగ్గరికి రావడం మానేయడానికి చాలా రకాలైన చిన్న చిన్న సింపుల్ కారణాలండి. మా అమ్మాయి వల్ల నాకు అవ్వలేదు, మా అబ్బాయి వల్ల నాకు అవ్వలేదు. ఏమండి, నిజంగా మనందరం తల దించుకొని అదే అన్యులైతే కాళ్ళకి నమస్కారం చేయాలంటారు. దేవుడు అట్లా చెప్పలేదు, మనిషికి నమస్కారం చేయమని చెప్పలేదు కదా. అందుకని నేను ఆ మాట చెప్పలేదు. మనమైతే తల దించుకొని సిగ్గుపడవలసిన విషయం ఏంటి తెలుసా? మన చర్చిలోని మంచం మీద ఉన్న వికలాంగత్వంతో కూడిన కొడుకును వదిలేసి వీళ్ళ షబీనా కానీ మస్తానా కానీ ప్రతి ప్రార్థన పెట్టారు. అదేంటో చాలామంది బళ్ళు లేవని రావడం మానేసిన వాళ్ళు మీలో ఉన్నారు. అది మీ మనసుకు తెలియాలి, నేను అందరినీ అనలేను. ఇదివరకు ఏది బట్టి అప్పుడు వచ్చావు కదా దేవుని ప్రార్థనకి, ఇప్పుడు రాలేదు. ఎందుకు రాలేదంతే, రాలేనంతే. అర్థమైందా?
మనం రాకపోవడానికి, మన ఉద్యోగం అడ్డు వచ్చేస్తే మనం రాకపోవడానికి ఈ హెట్రో పిల్లలు వదిలేండి, ఈ హెట్రో వంశస్థుల్ని వదిలేండి. అసలు మిగిలిన ఆడవాళ్ళ సంగతి వాళ్ళంటే వాళ్ళకి అక్కడ ఆడిట్ అన్నారు. మీకే ఆడిట్ ఉంది ఇంట్లో. మీరు ఇంట్లో ఎలా శాసిస్తారు కదా, నేను ప్రార్థన చూస్తాను, కాస్తాను, పోస్తాను, అంతవరకు కలగండి. తర్వాతనే పని చేసుకోవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి దగ్గర ఉంటారు, అప్పుడైనా పని చేసుకోవచ్చు. ఎప్పుడైనా చేసుకుని ఏ సమయంలోనే నేను రాగలను. మగవారు లేకపోతే రాలేను, బండి లేకపోతే రాలేను, వాతావరణం బాగోకపోతే రాలేను, మనసు బాగోకపోతే రాలేను, ఇంట్లో గొడవ అయితే రాలేను. ఇవన్నీ నీ కారణాలు అయితే ఎలా దేవుని దగ్గర నియమ నిబంధనతో జీవించేది? ఎలా నియమ నిబంధనతో మనం జీవించగలం? మన భర్త ఒక 2 నెలలు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, ఆ 2 నెలలు మనం భక్తి మానేస్తామా? అంటే మీరన్న విషయాన్నే కొంచెం ముందుకెళ్ళి ఒక స్టెప్ వేసి ఆలోచించండి. చేయలేదు. ఒకవేళ పరిస్థితులు బాగోలేక మన దగ్గర ఉన్న వాహన సదుపాయం పోయిందనుకోండి, మానేస్తావా గారు భక్తి? మానే. కానీ దేవుడు మనల్ని ఎంతగా హెచ్చిస్తున్నాడో అంతగా సాగిలపడాలంటే దేవుని స్తోత్రం. ఒక మనిషి దేవుని దగ్గర ఎంత తగ్గి ఉండాలని తెలుసా? ఒకసారి పరిశుద్ధాత్మ వర్తమానం చెప్తున్నప్పుడు చెప్పాడు, మీకు గుర్తుందో లేదో. మనిషి దేవుని దగ్గర ఎంత తగ్గి ఉండాలంటే తెలుసా? దానికి ఒక కొలత ఉంది. ఎంత తగ్గి ఉండాలి, ఎన్ని మీటర్లు తగ్గి ఉండాలి అంటే తెలుసా? దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, నువ్వు ఎంత హెచ్చింపబడాలని అనుకుంటున్నావో అంత తగ్గి ఉండు. నువ్వు ఎంత హెచ్చింపబడాలని అనుకుంటున్నావు, ఎంత ఆరోగ్యంగా ఉండాలి, ఎంత ఆనందంగా ఉండాలి, ఎంత కాపురంగా ఉండాలి, ఎంత అన్ని సదుపాయం ఉండాలి, ఎంత అన్ని సౌకర్యంగా ఉండాలని అనుకుంటున్నావో అంత సాగిపడు దేవుడి దగ్గర. అప్పుడు అవన్నీ మొదటి దేవుడు ఏం చెప్పాడు? వర్తమానం ముందు నువ్వే కాదు కావాలి అన్నాడు. మరి ఇప్పుడు ఇదేంటిది? ఆయన పాదాల దగ్గర పాదాలు పట్టుకు ఎంతగా తగ్గించుకుంటున్నావో అదేంటిది? కాను కదా. నువ్వు ఎంతగా హెచ్చింపబడాలనుకుంటావు? ఏ స్థాయికి ఎంతవరకు హెచ్చించబడాలని నీ ఆనందం ఎంత పరిపూర్ణం అవ్వాలనుకుంటున్నావు? కొంతమందికి దేవుడు కొన్ని చేస్తున్నప్పుడు అది వాక్యం అట్లా ఉంది, నేను చెప్పట్లేదు, వాక్యం అట్లా. వారు కోరినది ఇచ్చినా కానీ వారి ప్రాణాలకు ఆయాసం వచ్చిందని అంటే ఇంకోటేదో కావాలి వాళ్ళకి. వాళ్ళ కోరిక అట్లా ఉంది. ఎవరిది? ఇజ్రాయేల్ అంటే ఎవరో కాదు, మన ఫాదర్. ఆ రక్తం ఇంకా మన దాంట్లో ఉంది. మనకి అంత ఇచ్చిన సంతృప్తి కలగాలి, అంత ఇచ్చిన సంతృప్తి ఇంకోటేదో కావాలి. దేవుడు అది కూడా చేసేస్తే అది కూడా చేసేస్తే అంటున్నాం. ఇంకా దేవుడు హెచ్చించే కొద్ది మనం తగ్గుండాలి, మనం తగ్గించే కొద్ది దేవుడు హెచ్చిస్తాడంతే. ఈ ఈక్వేషన్ ఆయనకి నీకు సరిపోవాలంతే. ఈ ఈక్వేషన్ మనిషికి దేవునికి కుదరాలి, అప్పుడు జీవితంలో హెచ్చింపు వస్తుంది కదా. దేవుని స్తోత్రం కలిగి హల్లెలూయా. అప్పుడు జీవితంలో హెచ్చింపు వస్తుంది. మారతాను దేవుడు నీకు కొన్ని మేలు చేస్తాడు. మేలు చేస్తే నువ్వు మారిపోవాలి. యోబు అంటే ఉన్నాడు, నువ్వు నాకు ఏ మేలు గురించి దేని గురించి కాదు. ఇప్పుడు చెప్పండి, యోబు ఈ అధ్యాయంలో ఈ మాట్లాడిన మాటలన్నీ ఎప్పుడు మాట్లాడాడు? ఎప్పుడంటే పగల రాత్ర, ఏ రోజు డేటు అడగట్లా. ఎప్పుడు మాట్లాడాడు చెప్పాలి. శ్రమలో. ఏ శ్రమది? చిల్ల పెంకులు ఇచ్చుకుని ఎముకలు కంటికిపోయిన చర్మం కూడా గోక్కుంటున్న సందర్భంలో మాట్లాడండి. ఇవన్నీ అప్పుడు మాట్లాడాడండి. ఇవన్నీ అప్పుడు మాట్లాడాడు. అంత బాధలో ఉన్నా, నువ్వు ఎంత నన్ను నలిపేసినా దేవుడా, ఎంత నన్ను నలగొట్టేసినా, ఎంత నన్ను బాధలు పాలు చేసినా, నేను మాత్రం నిన్ను దూషించను. నేను జాగ్రత్తగా ఉంటాను, నా బుద్ధి సరి చేసుకుంటాను. ఒకవేళ నా జీవితం తీసేసుకున్నావు అనుకో, నువ్వు నీ దగ్గర లెక్క అప్పచెప్పడానికి ఎలా వస్తుంది తెలుసా? మహారాజు వస్తుంది అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఆ మాటలు వింటుంటే ఆనందం కలుగుతుంది. ఒక మనిషి దేవునికి అలా సమర్పించుకుంటాడా? ఒక మనిషి దేవుడికి అలా సమర్పించుకోవాలా? చూసారా దేవుడు ఎందుకు బైబిల్ గ్రంథంలో రాశాడు? యోబుని మెచ్చుకుని, యోబుకి ఎన్ని ఓట్లు వేస్తున్నారు అడగడానికి కాదు కదా. యోబుని మెచ్చుకుని యోబు పేర్లు పోస్టర్ తయారు చేయడం కాదు కదా. ఎక్కడైనా సినిమా హీరోలకి ఫ్యాన్స్ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో యోబుకి ఫ్యాన్స్, మోషేకి ఫ్యాన్స్ ఉన్నారండి? చెప్పండి, ఉన్నారా? మాది మోషే సంఘం అండి, మాది యోబు సంఘం అండి, యోబు ఫ్యాన్స్ సంఘం అని పెట్టుకున్నారు ఎవరైనా? చెప్పరే? వాళ్ళందరూ ఏం చెప్పారు తెలుసా?
దేవుడే ఫ్యాన్ అన్నారు. మనందరికీ దేవుడే అవ్వాలి. నీ మనసులో ఆయనంత ఫేమస్ అయితే అప్పుడు నీకు ఫ్యాన్ అవుతాడు. అదేనండి, నీ మనసులో అంత ఫేమస్ అవ్వాలంటే ఆయన గురించి నీకు తెలియాలి కదా, ఆయన గురించి నీకు భయం ఉండాలి కదా. రెండు విషయాలు తెలిస్తే చాలు, నువ్వు ఆయన గురించి బైబిల్ అంతా చదవలేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు చదవలేదు కదా, చదివారమ్మా చదవలేదు. ఎవరో ధర్మశాస్త్రం చదివి వినిపిస్తుంటే ఇలా కిక్కుడు మనకుండా విన్నారంతే, అంతేనా? అంతే, అదే విన్నారు. విని ఎలా గురి పట్టుకున్నారు తెలుసా దేవుణ్ణి? ఆయనే నా కాపరి, ఆయనే నా ప్రియ. వాళ్ళ జీవితాన్ని ఆయన పాదాల దగ్గర సెటిల్ చేసేసుకున్నారు. ఏమనంటే నువ్వు ఎలా చెప్తే అలాగే, నువ్వు ఎలా నడుస్తావు, నా జీవితంలో ప్రతి ఇష్టం నీది, నా జీవితంలో ప్రతి నిర్ణయం నీది, నా జీవితంలో ప్రతి ప్రయాణం నీతోనే, నీతో మొదలు నీతోనే అంతా అని ఒక సెటిల్మెంట్ చేసుకున్నారు. దేవునితో సెటిల్మెంట్ ఉండాలి మనకి. మన ప్రవర్తన, మన మనస్సు దేవునికి సెట్ అయిపోవాలి. అర్థమైందండి? ఆది కాలంలో బలులు ఇచ్చేవారా లేదా చెప్పండి? బలులు ఇచ్చేటప్పుడు బలిపీఠం దగ్గరకు, అంటే బలిపీఠం ఎక్కడ ఉండేదంటే ఇది ఇక్కడ కాదు ఉండేది. పాతకాలంలో బలిపీఠం ఎక్కడ ఉండేది? ఎక్కడ ఉండేది? బయట మందిర ఆవరణంలో ఉండేది బలిపీఠం. అవంతా మనం ఒకసారి విని ఉంటారు. అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలము, ఆవరణంలో బలిపీఠము. నువ్వు ఇచ్చే బలి అందరికీ కనిపించాలి, అందుకోసమే బలిపీఠం బయట పెట్టాడంటే దేవుడు. అదేనండి, ఇప్పుడు బలి ఇచ్చే ముందు ఏంటంటే ఆ బలి పశువుని తీసుకొచ్చి అక్కడ కొమ్ము ఉంటుంది, ఆ కొమ్ము కడతాడు. ఇక్కడ కట్టాలి. మా ఇంటి నుంచి వచ్చిన బలిది కొమ్ము కట్టాలి. అలాగట దేవుడు ఒక చోట చెప్తున్నాడు, మీ మనసును బలిపీఠపు కొమ్ముకి కట్టమంటున్నారు. దేన్ని కట్టాలంటే ఇప్పుడు తీసుకొచ్చి మనసును తీసుకొచ్చి బలిపీఠపు కొమ్ము కట్టాలంట. అంటే బలిస్తున్నానని చెప్పాలి. బలివ్వడం అంటే అర్థం ఏంటి? మా మనసును బలివ్వడం అంటే అర్థం ఏంటి? సజీవ యాగంగా నీకు అప్పగించుకుంటాను. మరి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఏమి చెప్తున్నాడు? మొదటి కొరింథీ 12 ఏమి చెప్తున్నాడు? మన దేహములను సజీవ యాగంగా ఆయనకు అర్పించుకోవాలి. బతికుంటుండగానే ఆయన అర్పించుకోవాలండి. ఆయన కాలికి వంగాలి మనం. దేవుని స్తోత్రం కలుగుతారు. వినండి, ఇది పాటించడం కష్టతరమైన అదే పాటించాలి. ఇందులో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. అదిగో ఆయనకి అలా చేశాడంటే, ఇంక ఇలా చేశాడంటే, ఇంక ఎలా చేశాడంటే, ఇంక ఇలా చేశాడంటే ఉన్నాయి. అది నువ్వు వినకపోయినా దేవుడు చేస్తాడు. ఎప్పుడంటే మనసుని ప్రవర్తన సరిదిద్దుకున్నప్పుడు చేస్తాడు. ఇదిగో యోగు వల్లే మనం ఎవరో లెక్క చెప్పడానికి వెళ్ళగలం ఆయన దగ్గరకు. యోగు వల్లే మనం ఎవరో లెక్క చెప్పడానికి వెళ్ళగలం ఆయన దగ్గరకు. అది చూడండి, ఆయన అంటున్నాడు 36 వచ్చిన నిశ్చయముగా నేను నా భుజము మీద దానిని వేసుకుందును, నా కిరీటంగా దాన్ని ధరించుకుందును. ఏంటంట భుజం మీద వేసుకుంటాడు? ఏంటి కిరీటంగా ధరిస్తాడంట? 34వ వచనం చదువు, 35వ వచనం చదవాలి. నేను వింటున్నాను చూడండి, నేను చదువుతున్నాను వినండి. నా మనని వినుటకై నాకు ఒకరు ఉండవాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. ఇదిగో నా చేయవాలని గుర్తు, ఇదిగో నా ప్రతివాది రాసిన ఫిర్యాదు సర్వశక్తులు నాకు ఉత్తరం ఇచ్చును కాక. అంటే నా ప్రతివాది అంటే ఎవరు? యోగు జీవితంలో ప్రతివాదిగా ఎవరు వచ్చారు? అపవాది. యోగు జీవితంలో ప్రతివాదిగా ఎవరు వచ్చారు? అపవాది. అది తీసుకుని వెళ్ళి దేవుడి దగ్గర చెప్పింది, ఇదిగో నీ భక్తుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడో తెలుసా అంటే, నేను ఏమైందమ్మా అంటే, అన్ని ఇచ్చావు అతనికి, అంత భయభక్తులు కలిగి ఉన్నాడు, అవి తీసేయి చూద్దాం. సరే తీసేస్తాను, తీసేయండి. అవునా కదా చెప్పండి. మళ్ళీ వచ్చాడు. ఎందుకు ఉండడు భయభక్తులు కలిగి? ఒకరికి అన్నీ పోయినా ఆరోగ్యం బాగుంటే బాగానే ఉంటాడు కదా, అందుకనే నేను పోగొడుతున్నాడు అన్నాడు. అయితే ఆరోగ్యం కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అయినా కూడా అపవాది ఫిర్యాదు చేద్దామని చూస్తున్నాను. నా ప్రతివాది రాసిన ఫిర్యాదు ఎక్కడే ఉంది? సర్వశక్తులు నాకు తీర్పు తెచ్చింది కాక అతడు ఏమంటుంది నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు అతను ఏదైనా శిక్ష విధిస్తే నా భుజం మీద నేను భరిస్తాను, అది నా శిరస్సుకు కిరీటంగా నేను భావిస్తాను. ఎలా సరిదిద్దుకోమన్నా ఏ శిక్ష విధిస్తే నేను భరిస్తాను. కానీ నా అడుగుజాడలు లెక్క
రాజులాగే వస్తారంటాడు. తెలుస్తుంది అంటే అపవాదం మన మీద ఎన్ని ఫిర్యాదులు రాసుకున్నా, నీ నీతి నీకుంటే, నీ నియమం నీకుంటే, నీ భక్తి నీకుంటే అది నేను ఏమీ చేయలేదన్నమాట అర్థం. తెలుస్తుంది ఒకటి చేయని ఫిర్యాదు చేయని, నాకు తెలియని విషయాలు కూడా కొన్ని ఉంటాయి కదా అన్నాడు యోగు. నేను ఇంత డిసిప్లిన్గా ఉన్నా కూడా, ఇంత కఠినంగా శిక్షించుకున్నా కూడా, శిక్ష పెట్టుకున్నా కూడా, నాకు ఒకవేళ నాకు తెలియని విషయాలు ఏమైనా దేవుడికి తెలిస్తే, ఆ విషయంలో నేను ఒకవేళ భక్తి చేయలేకపోతే, సాతాను నా మీద ఫిర్యాదు చేస్తే, సర్వశక్తులు నాకు తీర్పు తెచ్చుకున్నాను. ఒకవేళ తీర్పు ఏదైనా వస్తే నా భుజముల మీద నేను మోస్తాను, ఆ పనిష్మెంట్ నేను మోస్తాను. ఆయన ఏం చెబితే అది నేను కిరీటంగా భావిస్తాను. తెలుస్తాను ఈరోజు క్రైస్తవులకు దేవుని మాట కిరీటం కాదు. అర్థమైందండి? ఎదిగిన చెట్టుని బాగా నరికేయడానికి ఒక గొడ్డలు తీసుకొచ్చాం అనుకోండి, గొడ్డలు చూసి చెట్టు భయపడుతుందా లేదా? గొడ్డలతో నరికేస్తే ఎలా ఉంటుంది? చెట్టు పడిపోతుంది. దేవుని మాట మనం నరికేస్తుందేమో అని భయపడుతున్నాం తప్ప, దేవుని మాట మనం ప్రొటెక్షన్గా ఉంచుతుంది, నిత్య జీవంగా ఉండేటట్లు చేస్తుంది, ఎండిపోకుండా చేస్తుంది. కానీ లేదు మనకి. దేవుడు ఏమంటున్నాడు? అందులో మనం చెట్టుతో పోల్చాడు. ఇదిగో ఎవరైతే దేవుని ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తారో వారు నీటి కాలువల వారు నాటబడినదై ఆకువాడగా తన కాలం ముందు ఫలించి చెట్టు వలె ఉంటారు. ఎండలు ఎండినా ఏమొచ్చినా కానీ వీడికి మాత్రం ఏమీ అవ్వదు అని చెప్పడే లేదా? దేవుడు చెప్పడే లేదా? మనమేమనుకుంటున్నామంటే దేవుని మాట గొడ్డలి చెట్టు నరికేస్తుంది అంటే దేవుని మాట మనం నరికేస్తుంది అంటే, మనలో సరదాలు నరికేస్తుంది, మనలో శిఖాలు నరికేస్తుంది, మన స్వేచ్ఛను నరికేస్తుంది అనుకుంటున్నాం. కానీ ఆ గొడ్డలు దేనికి వచ్చింది తెలుసా? అపవాదికి కాపుదలుగా పెట్టింది దేవుడు. దేవుని స్తోత్రం కలగదు కాక. నా మాట వింటే చెట్టు పచ్చగా ఉంటుంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇప్పటికీ కూడా యోగు అంటున్నాడు, అయ్యా నువ్వేమన్నా నా మీద నేరం మోపితే నేను నా భుజం మీద వేసుకుంటాను అన్నాడా? చూడండి 36వ వచనం, నిశ్చయముగా నా భుజము మీద దానిని వేసుకుందును. దేనిని అపవాది చెప్పిన ఫిర్యాదుకి దేవుడు ఇస్తే ఏదైనా పనిష్మెంట్ కిరీటంగా ధరిస్తాను. దేవుని స్తోత్రం. అందుకే ఇదే యోగు ఆఖరి అధ్యాయంలో ఏమన్నాడు? తీనవసరం మీరు విన్నారు కదా, అయ్యా ఇప్పటి వరకు నీ గురించి విన్నాను, ఇప్పుడైతే నిన్ను చూస్తున్నాను, చూసిన తర్వాత నన్ను నేను తగ్గించుకొని అసహించుకొని బూడిదలో దొరుకుతున్నానయ్యా అంటున్నారు దేవుడు. దేవుని స్తోత్రం. యోగు చెప్పే మాటలు చూసినావా? వింటున్నారా? మీ పిల్లలతో మీరు ఉంటున్నారా? వినండి. యోగు చెప్పే మాటలు చూస్తున్నావా? ఎంత డిసిప్లిన్గా నేను జీవిస్తున్నా, ఎంత నీతిగా జీవిస్తున్నా, ఏదైనా ఉంటే చెప్పు, నేను నా భుజం మీద వేసుకుంటాను ఆ పనిష్మెంట్ని, నేను కిరీటంగా భావిస్తాను దాన్ని అంటే ఉన్నాడు. ఇక్కడ చివరి అధ్యాయానికి వెళ్తే అంటాడు, అయ్యా దేవుడు తన దగ్గర ప్రత్యక్షమై వచ్చినప్పుడు అంటాడు, అయ్యా ఇప్పటి వరకు నేను నీ మాటలే విన్నాను, నీ గురించి విన్నాను అంతే, ఇప్పుడు నేరుగా నిన్ను చూస్తున్నాను, నా అంతా నాకే నా మీద అసహ్యం వచ్చేస్తుంది, నేనేమన్నా ప్రగల్భాలు మాట్లాడేదేమోనని, నేనేమన్నా తప్పు మాట్లాడేదేమోనని నా మీద నాకే అసహ్యం వచ్చేసి నేను బూడిదలో దొరుకుతున్నానయ్యా అని పశ్చాత్తాపడ్డాడంట. దేవుని స్తోత్రం కలగ. మోకరించండి, ప్రార్థించండి. మోకాళ్ళు వేయి వీలు లేకపోతే లేచి నిలబడుకోండి. నువ్వు ఆయనకు కానుక అవ్వాలి. నీ ప్రతి ప్రవర్తన చూచువాడు దేవుడు. మోకరించాలి. అందరూ నేలకు బుర్ర పెట్టడం కాదు, నేలకు బుర్ర పెట్టడం మోకరించడం. అందరూ నిలువు మోకాలు వేసి, ఓపిక లేకపోతే లేచి నిలబడుకోండి. దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. అయ్యా నేను నీకు కానుకునవ్వాలి, ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నేను నీకు కానుకునవ్వాలి. ప్రార్థించండి, ఎలుగెత్తి ప్రార్థించండి. అయ్యా నేను నీకు కానుకునవుతానయ్యా, అయ్యా నేను నీకు కానుకునవుతానయ్యా, నేను నీకు కానుకగా ఉంటానయ్యా. నా జీవితానికి ఎవరు సరిచేయడం కాదు, నాకు నేనే నాలో చెడు లక్షణాలన్నింటినీ వదులుకుంటాను. అశ్రద్ధను, నిర్లక్ష్యమును,
ఏమండి? లేవాలి లేవాలి, కొంచెం లేవాలి. బద్ధకము అన్నిటి వదులుకుంటాను. నీ దగ్గర నీతిగా జీవిస్తాను, నీ దగ్గర యథార్థంగా నడుచుకుంటాను, నీ దగ్గర యథార్థంగా నడుచుకుంటాను. ఒకవేళ నా ప్రవర్తన బట్టి ఇంకేమన్నా దోషం ఉంటే నువ్వు చెబితే దాన్ని నేను శిరసా వహిస్తాను. అందరూ ప్రార్థించండి. నీ దేవుడికి నువ్వు అప్పగించుకో. ఈరోజు అయ్యా నేను కానుక రావాలి, సమయం కోసం చూడద్దు. నీ దేవుడికి నువ్వు అప్పగించుకో. అయ్యా నేను కానుక రావాలి, నీ కోసం బ్రతకాలి, నీ కోసం కానుక రావాలి, నువ్వు ఆశించినట్టుగా నేను బ్రతకాలి. నువ్వు నా కాపరివి తీర్పరివి, నువ్వు నా కాపరివి తీర్పరివి తండ్రి. ఏ నాటికైనా నీ దగ్గర నేను లెక్క చెప్పడానికి వచ్చినప్పుడు ధైర్యంగా రావాలయ్యా నీ దగ్గరకు. నేను ధైర్యంగా రావాలయ్యా నీ దగ్గరకు. నా జీవితానికి ఏం కావాలో, నా జీవితానికి ఏం కావాలో, నా జీవితానికి ఏం కావాలో నువ్వు చెప్పయ్యా. ఎలా నడుచుకోవాలో చెప్పయ్యా, అలా నడుచుకుంటాను. ఎలా నడుచుకో. కళ్ళు మూసుకుని దేవుళ్ళ దేవుని ప్రార్థనలు ఎక్కిపించు. కళ్ళు మూసుకుని దేవుని ప్రార్థనలు ఎక్కిపించు. యోగు వంటి వాడే, నీ తీర్పు ఏదైనా నేను భుజం మీద మోస్తాను, కిరీటంగా భావిస్తానంటున్నాడే. ఎన్ని బుద్ధులు సెట్ చేసుకుంటున్నాడయ్యా. నాకు నేనే నీ కానుకవుతానని ప్రార్థిద్దాం. పరిశుద్ధానికి వందనాలు. ప్రతి వ్యక్తి వారికి బదులుగా వారికి తనకు తానే నీకు కానుక అవ్వాలని ప్రార్థిస్తున్నాను. మరి యొక్క పశ్చాత్తాప ప్రార్థనను విని వారిని క్షమించి అంగీకరించేదాన్ని. నీ ఎడల భయభక్తులు కాపరి తీర్పరివి. కాపరి అన్నీ ఇస్తాడు, అన్నీ ఫెసిలిటేట్ చేస్తాడు. తీర్పరి మనల్ని భయభక్తుల్లో మంచిగా ఉంచుతాడని అర్థం తెలుసుకొని మేమందరము నీ దగ్గర జాగ్రత్తగా ఉన్నట్లు సహాయం చేయాలి. నీ కనికరములు మా మీద ఉంచు, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. కాపరి వినయనాన్ని దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడు మా కాపరి వినయ. నేను అలా చెయ్యకపోతే నా చెయ్యి నా ఎముక గూడు నుంచి విడిపోగలుగా. కానీ సమర్పించుకున్న యోగ ఎక్కడా, నేనెక్కడయ్యా? నన్ను మార్చయ్యా, నన్ను మార్చు, నన్ను మార్చు. సహాయం చేసిన ప్రార్థన అంగీకరించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను.